నేను బాగుండాలని నువ్వు నిజంగా కోరుకుంటే, మనస్ఫూర్తిగా అనుకుంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో. ఎక్కనయ్యా? రామ్మా. అన్నయ్య, ఇంటికి వచ్చేసావు అన్నయ్య? ఎందుకు వచ్చావురా? ఏటో తీసుకుపోవచ్చు కదా. ఇంకా ఆలస్యం అయితే బుజ్జమ్మ ఫోన్ చేస్తారన్నయ్య. చేస్తారు. నాకేమన్నా భయమా? వెళ్తా, బుజ్జమ్మ ముందే నిలబడతా. అన్నయ్య ఏంటి? ఏంటంట? ఏంటి అన్నయ్య? అరవకన్నయ్య. ఏంట్రా? మళ్ళీ చేస్తాను. ఏంట్రా? అన్నయ్య వద్దన్నయ్య, నువ్వు తాగేమని తెలుస్తామో బాధపడుతున్నానయ్య. నేను బాధలోనే ఉన్నాను కదరా, బాధకే కదా తాగాను. ఇంకా ఎక్కువ అయిపోయిందిరా, పెట్టేసింది బాధ, ఇంకా ఎక్కువగా పెట్టేసింది. నా మాట వినన్నయ్య. ఏం చేయమంటావురా? వెళ్ళా గడ్డిలో పడుకోమంటావా? అయ్యో అన్నయ్య, చెప్పు. ఎందుకన్నయ్య? ట్యాప్ ఉంది కదా, కాసేపు దాని కింద కూర్చుంటే సరిపోతుంది. దిగిపోతే ఎలా రా? అయ్యో చెప్పేది వినన్నయ్య, రా అన్నయ్య, రా, నా మాట వినన్నయ్య. తమ్ముడు, అయ్యో రే ఏమైందిరా? మిమ్మల్ని అడుగుతుంది, ఏమైంది? కొత్తగా ఈ అలవాటేంట్రా? ఏం చేయను, తాగితే సమస్య తీరిపోతుందా? ఇంకా ఎక్కువైందక్క. ఏం జరిగిందిరా? అక్షరా, నువ్వు మోసపోకూడదని చెప్తున్నాను. ఎవరినన్నా చేసుకో, వాడిని మాత్రం వద్దు. వాడు మంచోడు కాదు అక్షరా. అదొక చెడ్డవాడు చెప్తుంటే వినడానికి చాలా చండాలంగా ఉంది. నేను బాగుండాలని నువ్వు నిజంగా కోరుకుంటే, మనస్ఫూర్తిగా అనుకుంటే వేరే అమ్మాయిని పెళ్లి. అలా అందా? నువ్వు చేసేవి కూడా అలాగే ఉన్నాయి మరి. నా తలరాతిలా ఉందక్క. ఏ ఎక్కడికి రా? ఇంట్లోకక్క. అటు కాదు, హాల్లో అమ్ముంది. దుర్గా, వెనక నుంచి తీసుకెళ్లి స్నానం చేయించు. అలాగే. ఎందుకు? వాసన వస్తుందిరా. ముందు వెళ్ళి బ్రష్ చేయి. దుర్గా, తీసుకెళ్ళు. రా అన్నయ్య. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు? షాపింగ్కి ఎక్కడికి వెళ్ళమంటారండి? నీ ఇష్టం బుజ్జమ్మ. హైదరాబాద్ ఇక్కడ కలిపి చేద్దాం అత్తయ్య గారు. 2 రాష్ట్రాలు కవర్ చేసినట్టుంటుంది. సరే కోడలా, నిశ్చితార్థం కూడా పెళ్లిలా ఉండాలి. పురందరి, నువ్వెప్పుడు బయటకెళ్ళావే? ఇప్పుడే అమ్మా, మీరు మాట్లాడుకునేటప్పుడే. అవునా? ఇంతకీ వాడేడి? అవునత్తయ్య, ఆయన్నే అడుగుదాం అనుకున్నాను. ఇంట్లో లేరా? ఉన్నాడు, పడుకున్నట్టున్నాడు. పిలవకపోయారా? ఆయన కూడా ఏమన్నా సజెషన్స్ ఇస్తారేమో. కరెక్టే, నా ఇష్టాన్ని కాదనడు కానీ వాడిష్టాన్ని కూడా తెలుసుకోవాలి కదా. ఇదేదో ముందే చేసుంటే ఉపయోగం ఉండేదేమో అమ్మా. అరవిందా, అరవిందా! అరవిందా! పడుకున్నాడు అనుకుంటా బుజ్జమ్మ. ఊరికే అలా నడుం వాల్చి ఉంటారు మావయ్య గారు. నేనెళ్ళి తీసుకురాను అత్తయ్య గారు. సరే వెళ్ళు. ఉన్నారో లేరో తెలిసిపోతుంది. మీరున్నారా బావగారు? అదే మెలకువతోనే ఉన్నారా అని అడుగుతున్నాను. ఎల్లుండి నిశ్చితార్థం కదా, షాపింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎక్కడికి వెళదామంటావు?
నేను బాగుండాలని నువ్వు నిజంగా కోరుకుంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో. నిన్నేరా అరవిందా, నిశ్చితార్థానికి షాపింగ్ ఎక్కడికి వెళదామంటావు? నిశ్చితార్థానికి ఎందుకమ్మా, పెళ్ళికే చేయండి. అరవిందా, అవునమ్మా, నిశ్చితార్థం వద్దు. ఎల్లుండి మా పెళ్ళే పెట్టండి. ఏంట్రా నిశ్చితార్థం కాకుండా పెళ్ళేంటి? ఏమైంది? ఏం కాలేదు నాన్న, డైరెక్ట్గా పెళ్ళే చేసుకుందాం అనుకుంటున్నాను. చేయండి. ఈయన నోటి నుంచే వచ్చింది. ఇదేదో బానే ఉంది. డైరెక్ట్గా పెళ్ళైపోతేనే నాకు కూడా ఏ భయం ఉండదు. అది కాదురా. చెప్తున్నారు కదా అత్తయ్య గారు, అలాగే చేయండి. డాడీకి కూడా వర్క్ ఉందంటున్నారు. పెళ్ళైపోతే యుఎస్ వెళ్ళిపోతారు. ఒక్క రోజులో పెళ్ళెలా పెట్టుకుంటాం శృతి? పెళ్ళంటే మాటలా? ఎన్ని పనులుంటాయి? డబ్బులిస్తే కొండ మీద కోతి కూడా వస్తుందమ్మా, మన దగ్గర ఉందిగా. అలా అని మరీ ఇంత తొందరగా అంటే ఆ బెజవాడ బుజ్జమ్మ గారు తలుచుకుంటే ఎంత పనుదినా? మా అత్తయ్య గారిలో ఆ సామర్థ్యం ఉంది. ఏమత్తయ్య గారు? సరే, అలానే చేద్దాం. వీడి నోట మాట ఎందుకొచ్చిందో మరి. హ, ఆ ఘడియలొస్తే ఎవ్వరూ ఆపలేరు. దుర్గా, అమ్మా, ప్రింటింగ్ ప్రసాద్కి ఫోన్ చేసి 5,000 కార్డ్స్ ఇద్దరి ఫోటోలతో వచ్చేలా తెల్లవారేసరికి ప్రింట్ చేయమని చెప్పు. అమ్మా, తెల్లారిలోగా అంటే మీరేం చేస్తారో నాకు తెలీదు. కావాలంటే 100 మందిని పిలిచి చేయమని చెప్పు. డబ్బు ఎంతైనా ఇస్తామని చెప్పు. ఉదయానికల్లా శుభలేఖలు ఉండాలి, అంతే. ఆ, మిగతావన్నీ నేను చూసుకుంటాను. నువ్విదే పనిలో ఉండు. అలాగే అమ్మా. ఆ వెంకన్న గారు, ఎల్లుండి ఫంక్షన్ హాల్ కావాలి. మా అబ్బాయికి పెళ్లి. అలా కుదిరిందిలేండి, ఏ లోటు ఉండకూడదు. ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్పాలి.
తీసుకోండి. ఏంటండి? గిఫ్ట్. నాకే? మీకే. తీసుకోండి. అక్షర, ఏం చేస్తున్నావే? వాడిచ్చిన గుర్తులేవి మన ఇంట్లో ఉండకూడదమ్మా. అందుకే కాల్ చేస్తున్నాను. నేనే బావగారు. ఏంటి? ఎల్లుండి మన పెళ్లి బావగారు. అవెక్కడికి? భయపడకండి. అత్తయ్య గారికి చూపించడానికి కాదు, ఇక ఎవ్వరికి కనబడకుండా చేయడానికి. ఇవి ఎప్పటికీ నాతోనే ఉంటాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా ఉంటాయి. ఇది నా ఇష్టం. పెళ్ళయ్యే వరకే మీ ఇష్టం, అయ్యాక అంతా నా ఇష్టం. ఏ జ్ఞాపకం మీకు మిగలనివ్వను. నేనే మీ మనసులో ఉండాలి. ఉంటాయి. ఎల్లుండే బ్యాండ్ మేళం వాళ్ళని, మంచి వాళ్ళని పంపించు. అబ్బాయిని గుర్రం మీద తీసుకెళ్ళాలి. అది చూసుకో. సరే. అన్నీ అయిపోయాయి. అమ్మాయి ఫోన్ చేసి చెప్తే ఏదో సరదాగా అంటుందేమో అనుకున్నాను. నిజమే, కాసేపట్లోనే అన్నీ ఫిక్స్ చేసావు కదా చెల్లెమ్మా. మరి మా బుజ్జం అంటే ఏమనుకున్నారు బావుగారు? ఏంటత్తయ్య అందరూ నవ్వుతున్నారు? అమ్మ, శుభలేఖలు చెప్పారు కదా, శాంపిల్ ఒక కార్డు తీసుకొచ్చాను చూడండి. ఇదిగో అమ్మా. బాగుందిరా. మీరు చూడండి. బాగుంది బుజ్జమ్మా. బాగుంది కదా? మాకు నచ్చిందమ్మా.
నువ్వు కూడా చూడు. అరవిందని అడుగుదా, వాడికి నచ్చితే ప్రింట్ చేయించేద్దాం. అరవిందా, అరవిందా! శాంపిల్ శుభలేఖ వచ్చిందిరా, ఒకసారి చూడు. అమ్మా, మీ ఇష్టం అమ్మా. అనుకున్నాను, నా ఇష్టాన్ని నా బిడ్డ ఎప్పుడూ కాదనడు. అవునత్తయ్య, మీ ఇష్టమే బావగారిష్టం. నీకు నచ్చిందా వదినా? చాలా బాగుంది అత్తయ్య గారు. బావగారి పక్కన నా ఫోటో ఉండడం ఇంకా బాగుంది. వాడి పక్కనుండేది నువ్వే కోడలా. ఆ అదృష్టం నాకే దక్కడం నిజంగా నా అదృష్టం అత్తయ్య గారు. నీలాంటి అర్థం చేసుకునే కోడలు దొరకడం నా అదృష్టమమ్మా. మా అమ్మాయి ఇలాంటింటి కోడలవడం మా అదృష్టం చెల్లి. మాటిచ్చినందుకు నిలబెట్టుకున్నాను. సరేరా, ఇదే అందరికీ నచ్చింది. త్వరగా ప్రింట్ చేయించి తీసుకునిరా. ఇక మేము వెళ్ళొస్తాం చెల్లెమ్మ. ఉన్నది ఒకటే రోజు కదా, మా ఏర్పాట్లు మేము చూసుకోవాలి. అమ్మాయిని రెడీ చేసి మండపానికి తీసుకురావడమే కదా. వస్తామమ్మా, వస్తాము. ఉంటాను బావగారు. ఎలా అయితేనే పెళ్ళైపోతోంది. ఈయనతో మాట్లాడి అక్షరని ఒప్పించమని చెప్పాలి. ఇది పురందరి ఫోన్ కదా, దాందనుకుని నా తీసుకెళ్ళిపోయింది. ఏదో పొరపాటు పడి ఉంటుంది. ఈయనకి చెప్పినా మాట్లాడతాను అంటారు, చెప్పాను కదా అని నన్నే అంటారు. ఎందుకులే, నేనే వెళ్ళి అక్షరితో మాట్లాడతాను. తమ్ముణ్ణి పెళ్లి చేసుకోమని ఒప్పిస్తాను. రండ్రే, రండి. హాయ్ అక్షర. హే, తన్నేనా నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి? బాగుందా? బాగుందిరా. వీళ్ళు నా ఫ్రెండ్స్ అక్షర. వీడు సూరిగాడు, వీడు సీనుగాడు. నేను చెడ్డీలు వేసుకునేటప్పటి నుంచి స్నేహం. నిన్ను చూడాలంటే తీసుకొచ్చా. రేయ్, ఈవిడే మా అత్తగారు. నమస్కారం. అదిగో వాళ్ళిద్దరూ నా మరదళ్ళు. హాయ్ హాయ్ హాయ్. అదిరా, పరిచయాలు అయిపోయినాయి. రండి కూర్చోతుందా? ఎందుకులేరా? మనలో మనకు మొహటం ఏంటి? అంతా మందేగా. రండి రా.